అందరికీ నమస్కారం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది ఏ బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఒకటి, కానీ జరిగింది ఇంకొకటి. ఈరోజు మన లెవెన్ మోహన్ రెడ్డి గారు ఆయన 11 మంది శాసనసభ్యులతోటి ఎక్కడ తన ఎమ్మెల్యే పదవి పోతుందో అని ఒక భయంతో, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, నన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే నేను అసెంబ్లీకి వస్తా, లేకుంటే నేను అసెంబ్లీకి రాను, తాడేపల్లి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్స్ వేస్తా, దానికి మీరు సమాధానాలు చెప్పుకోండి అని భీష్మించుకు కూర్చున్న జగన్ ఈరోజు అసెంబ్లీకి వచ్చాడు పాపం. ఎందుకంటే అసెంబ్లీకి రాకపోతే, అసెంబ్లీ మొదలైన తర్వాత 60 పని దినాలు అసెంబ్లీకి రాకపోతే ఆ శాసనసభ్యుడి పైన అనర్హత వేటు వేసి అతన్ని ఎమ్మెల్యేగా కూడా తొలగించే కొన్ని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి, దానికి ఒక రాజ్యాంగం రూల్స్ ఉన్నాయని చెప్పేసి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్పడం మనకు తెలిసిన విషయమే. పాపం దాంట్లో భాగంగానే నాకెట్లా ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష స్థానం కూడా లేదు, చివరికి అసెంబ్లీ స్థానం కూడా లేకుండా చేస్తారన్న పులివెందలకి అని చెప్పేసి పాపం లెవెన్ మోహన్ రెడ్డి గారు ఆయన 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి పాపం సంతకం పెట్టి అటెండెన్స్ రిజిస్టర్లో గవర్నర్ గారు ప్రసంగం జరుగుతుంటే ఏదో ఒక విధంగా తప్పించుకోవాలి కాబట్టి, బయటికి రావాలి కాబట్టి అలా 11 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ని ఆ పొడియం ముందుకు పంపించి 4 చేతిలో పేపర్లు, A4 సైజ్ పేపర్లు పట్టించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని ఒక దిక్కుమాల స్లోగన్ పెట్టి అక్కడ నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వట్లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, కానీ గవర్నర్ గారు కనీసం మీరన్నా నాకు వెళ్ళి చూడండి అంటే పాపం గవర్నర్ గారు కూడా చూసే పరిస్థితి లేక, మీకు ప్రజలే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి, నేనేం చేయగలను అన్నట్లుగా ఆయన కూడా సైలెంట్గా ఉంటే ఏం చేయాలో తెలియక మన లెవెన్ మోహన్ రెడ్డి గారు కొంచెం బాధతోటి, బరువెక్కిన గుండెతోటి అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. ఆయన బయటకు వచ్చి పాపం రేపు పొద్దున తాడేపల్లి ఇంటికి వెళ్ళిపోయాడు. హ్యాపీగా ఐరన్ చేసిన బట్టలు బ్యాగ్లో పెట్టుకున్నాడు, ఒక ఎగ్ పఫ్ తిన్నాడు, బ్యాగ్ భుజాన్ని వేసుకొని పులివెందుల బయలుదేరదాం అనుకున్నాడు. ఇంతలో బ్రేకింగ్ న్యూస్, ఏదైతే ఈరోజు అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంతకం ఉందో ఆ సంతకం చెల్లదు. ఎందుకంటే ఈరోజు జరిగింది కేవలం గవర్నర్ గారి ప్రసంగం మాత్రమే, బిజినెస్ అవర్స్ జరగలేదు, ప్రశ్నోత్తరాలు జరగలేదు, బిజినెస్ అవర్స్ జరగలేదు. కాబట్టి అసలైన అసెంబ్లీ రేపటి నుంచి మొదలవుద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టాలి. ఈ రోజు పెట్టిన సంతకం చెల్లదు. మరి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు పాపం చెప్పండి? ఈ రోజు పెట్టిన సంతకం చెల్లదు. చెల్లనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ఆయన బాధ ఏంటి? పాపం ఆయన పరిస్థితి ఏంటో తెలియాలి అంటే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే జగన్మోహన్ రెడ్డి నీ వ్యూహం. అరే రే రే ఎంత కష్టం వచ్చింది జగన్ అన్న నీకు. వై నాట్ 175 అంటివి, నా వెంట్రుకు ఎవడు పీకలేడంటివి, మళ్ళీ జగనన్న 2.0 మీరు చూస్తారంటివి, జగనన్న 2.0లో కూడా నా వెంట్రుకు ఎవడూ పీకలేడు, ఈసారి బలంగా కొట్టబోతున్నావంటివి. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం అన్నీ మూసుకొని మళ్ళీ రేపొద్దున మన 11 మెంబర్స్ తోటి లెవెన్ మోహన్ రెడ్డి గారైనా మీరు అసెంబ్లీకి రావాలి, సంతకం పెట్టాలి. ఆ తర్వాత ఉంటారో ఎట్లా ఉండరు, ఎందుకంటే మీకు ప్రతిపక్ష స్థానం ఉండదు. నాకు ప్రశ్నించే సమయం కావాలి, ప్రతిపక్ష స్థానం కావాలి అంటే యాజ్ ఎమ్మెల్యేగా మీరు ప్రశ్నించుకోవచ్చు మీకు ఇచ్చిన సమయంతో. అంతకుమించి ఎక్కువ సమయం ఇవ్వరు కాబట్టి, మీరు ఎలా ఉండరు కాబట్టి రేపు పొద్దున్నే వచ్చి ఓ సంతకం పెట్టి వెళ్ళిపోండి.